శ్రీ ఆది ఆంజనేయ స్వామి దేవాలయం ములబాగిలు. ఈ ఆలయం ములబాగిల పట్టణానికి పశ్చిమాన 2 కిలోమీటర్ల దూరములో శ్రీనివాసపురం రోడ్డుకు దక్షిణాన ఉంది. ఈ ఆలయం 30 అడుగుల పొడవు, 20 వెడల్పు, 18 ఎత్తుగా గల ఉపాలయముతో దక్షిణాభిముఖముగా ఉంది. ఈ ఆలయం పూర్వం శత్రురాజులచే ధ్వంసం చేయబడి పునర్నిర్మాణంలో గోపురం లేకుండా నిర్మించబడినది. ఈ ఆలయానికి ముందు భాగంలో చాలా భూమాన్యములుండి అన్యాక్రాంతమైనవి. స్వామివారిని ఒక రాతి గుండుకు చెక్కి ఆలయం నిర్మించి పశ్చిమాన నీటి కుంట కోనేరుగా నిర్మించారు. మడివలి వాళ్లకు ఈ భూమాన్యములు కుంట ఇచ్చి ఈ పూజలు సూర్యచంద్రుండేదాకా ఇట్లే కొనసాగవులైనని శాసనం వేశారు. MAR 1925 శాసనం 90 ప్రకారం మరియు MB 257 శాసనం 1470 సంవత్సరం ప్రకారం దేవరాయ వడయ మైసూరు మహారాజు, ములబాగిలు పాలకుడు హరియప్ప వడయ కదిరీపుర నరసింహస్వామికి ధూపదీపాలకు సేవాజనాలకు ఇచ్చిన భూమాన్య విషయం ఈ గుడికి ఈశాన్యములో బండకు శాసనంగా వేశారు. ఈ శాసనం ఈ గుడికి సంబంధించినది కాగా ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక వీరగల్లు ప్రకారం ఒక దొర తన 2 దొరసానులతో దేవేరులతో సహగమనమైనట్లు తెలిపే దృశ్యం చక్కగా చిత్రించారు. వారి దైవ సన్నిధికి చేరవలైనని వారి జ్ఞాపకార్థం వారి వారసులెవరో ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని స్థాపించి కోనేరు త్రవ్వించి నిత్య పూజలు జరిపించినట్లు తెలియచున్నది. పూర్వం అంగరంగ వైభవముగా తిరునాళ్ళు జరిగేవని ఆలయ పరిసరాలను బట్టి తెలియచున్నది. పూర్వార్చకులు ఆదాయం లేక ఆలయ అర్చకత్వం వదులుకొన్నారని చెబుతారు. ప్రస్తుతం ఒక పాఠశాల ఉపాధ్యాయులు నిత్య పూజలు జరుపుతున్నారు. ఈ ఆలయంలో హనుమ జయంతికి, శ్రీరామనవమికి గొప్ప పూజలు ఉంటాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందలాది దేవాలయాల స్థల పురాణ చరిత్రలున్న ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలను చూసి విని సంతోషించండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.